నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. జాయింట్స్లో నొప్పులు ఉండటం, భరించలేని ఒళ్ళు నొప్పులు ఉండటం, జాయింట్స్లో వాపులు ఉండటం, నడవాలన్నా కూర్చోవాలన్నా కష్టంగా ఉండటం, మూవ్ చేసేటప్పుడు జాయింట్స్లో కటకట శబ్దాలు రావటం, ఇలా భరించలేని నొప్పులతో బాధపడుతూ ఉండటం ఫైబ్రోమయాలజీ లక్షణాలు కావచ్చు. వీటితో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే నేరుగా మాకు కాల్ చేయొచ్చు. ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో గురు ఆయుకేర్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల నుంచి డాక్టర్ బుక్క మహేష్ బాబు ఉన్నారు. వీటన్నిటికీ ఆయుర్వేదంలో చాలా చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అంటున్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా మాకు కాల్ చేసి మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో డాక్టర్ గారు. డాక్టర్, చాలా మంది చూస్తుంటుంటాం జాయింట్స్ని ఇట్లా మూవ్ చేసేటప్పుడు శబ్దాలు వస్తుంటుంటాయి, నడవాలని ఇబ్బందులు కలుగుతుంటుంటుంది, జాయింట్స్లో వాపులు కూడా వస్తుంటుంటాయి. వీటిని ఏమంటారండి? కారణం ఏంటంటారు? చాలా వరకు ఏంటంటే మనకు శరీరంలో కొన్ని వ్యాధుల యొక్క లక్షణాలు మనకు ముందస్తుగానే కొన్ని అంటే ప్రతిస్పందనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక తుఫాను వచ్చే ముందు వాతావరణం ఎలా ఉంటుంది, ఒక భూకంపం వచ్చేటప్పుడు భూమి ఎలా ఉంటుంది, అంటే ఇలాంటి కొన్ని పక్షులకు వాటికి ఆ సంకేతాలు తెలియడం వల్ల జాగ్రత్త పడుతూ ఉంటాయి. సో మన శరీరం కూడా ఈ మాదిరిగానే వ్యాధి వచ్చేటప్పుడు కొన్ని లక్షణాలను బయటకు చూపిస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా కానీ ఒళ్ళు నొప్పులు వచ్చాయంటే మనకు అలవాటైపోయినటువంటి ఒక సీజనల్ జబ్బు ఏంటంటే వెంటనే ఒక ట్యాబ్లెట్ తెచ్చేసుకొని ఒక కప్పు కాఫీయో టీయో తాగితే తగ్గిపోతుంది అనేటువంటి భ్రమలోనే మనం ఉంటాం. కానీ అలా కాదు, అది ఒక వ్యాధికి సంకేతం అన్న విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి ఆస్కారం. అంటే ఎలాంటి వ్యాధికి సంకేతం కావచ్చు? అవి చాలా మల్టిపుల్ సంబంధించేటప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరం వచ్చిందంటే జ్వరాన్ని మనం ఎలా నిర్వర్తిస్తామని చెప్పండి. ఒళ్ళు కాలిపోతుంది, వెళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చేసింది అంటాం. జ్వరం అది మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, తర్వాత చికెన్ గున్యా కావచ్చు, తర్వాత ఇంకా రకరకాల వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది జ్వరం సృష్టించే విధ్వంసం ఒక రకంగా ఉండదు. అదే మాదిరిగా భరించలేనంతగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే మన శారీరక పరిస్థితి, మన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది మనం సరిచూసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ప్రధానంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఆధునిక జీవన శైలిలో అధిక ఒత్తిడి ప్రధానంగా ఏంటంటే మానసికంగా ఆందోళన గురి చేయడము, కోపము, చిరాకు రావడం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటి కారణాలు కూడా ఒళ్ళు నొప్పులు రావడానికి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవే కాకుండా అంటే ఫైబ్రోమయాలజీ అంటే ఏంటండి? ఫైబ్రోమయాలజీ అంటే కండరాలలో సందులలో, అంటే కీళ్ళ సందులలో, జాయింట్స్లలో వచ్చేటటువంటి వాపులు. ఆ వాపులకు సంబంధించినటువంటి ఆ యొక్క మధ్యలో జరిగేటటువంటి వాపు వల్లనే మనకు నొప్పి రావడం సంభవిస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే మనకు రుమేటెడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు సడన్గా ఒకరోజు పొద్దున్నే లేచిన వెంటనే కాళ్ళు పట్టేస్తాయి, పాదాలు పట్టేస్తాయి, నడుము పట్టేస్తుంది, మోకాళ్ళు పట్టేస్తాయి, మోచేతులు పట్టేస్తాయి, భుజాలు పట్టేస్తాయి, మెడ పట్టేస్తుంది, చేతి వేళ్ళు కూడా ఉబ్బిపోయి చిన్న ఏమిటంటే ఒక చెంచా పట్టుకోవాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి సడన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా గౌట్ ఆర్థరైటిస్ అంటారు. ఈ గౌట్ ఆర్థరైటిస్లో కూడా ఏంటంటే బొటన వేలు వాచిపోతుంది, మడాలు వాచిపోతాయి, పాదం కింద పట్టలేము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా కూడా మనకి ఏంటంటే ఈ పాదాల్లో నొప్పులు, క్యాల్కేనియం స్పర్ అంటారు, పాదంలో కూడా వాచిపోయేసి నొప్పి వస్తుంది అన్నట్లు. అంటే అక్కడ కూడా ఎముకపై ఎముక పెరగడము, ఎముకలలో సందులలో ఎముకలు పెరగడము, తర్వాత ఆస్టియో ఫైట్స్ లాంటివి, ఎముకల నిర్మాణంలో పెరుగుదల రావడం, ముఖ్యంగా మెడ ప్రాంతంలో కానీ నడుం ప్రాంతంలో కానీ అట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనకు నొప్పులు వస్తాయి. ఇంకా కూడా ఆస్టియోపోరోసిస్ లాంటి లక్షణాలు వచ్చినప్పుడు కూడా మనకు ఒళ్ళంతా కూడా నొప్పులు కనిపిస్తూ ఉంటాయి. నీరసంగా ఉండడము, నొప్పులుగా ఉండడము, కదలలేకపోవడము, ఇబ్బందికరంగా ఉండడం, నిలబడాలంటే కూర్చోవాలంటే కూడా, పడుకొని అటు ఇటు కదలాలంటే కూడా ఇబ్బందికరంగా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా కూడా ఏంటంటే ఈ రుమేటెడ్ ఆర్థరైటిస్ వచ్చే ముందు పాలిఆర్థరైటిస్ అంటే అన్ని జాయింట్లలో చిన్న చిన్నగా నొప్పులు మొదలవుతాయి. మనకు సంకేతం ఏమిటంటే రుమేటెడ్ ఆర్థరైటిస్ రాబోయే ముందు వచ్చేటటువంటి ముందస్తు సంకేతాలు మనకు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు శరీరం అంతా నొప్పులు కనిపిస్తాయి. ఇంకా కూడా చికెన్ గున్యాలో కూడా మనకి ఏంటంటే ఒకసారి చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఒళ్ళంతా నొప్పులు వస్తాయి, జ్వరం వస్తుంది. కానీ తర్వాత నొప్పులు క్రమేపీ రావడం మొదలయ్యేటటువంటి ఒక ప్రక్రియ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా రుమేటెడ్ ఆర్థరైటిస్ అనేటటువంటి దాంట్లోనే ఇంకా భిన్నంగా అలాంటి లక్షణాలు కనిపించేటటువంటి వ్యాధులు కొన్ని ఉన్నాయి. సీరో నెగటివ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని, యాంకిలో స్పాండిలోసిస్ అని, స్పాండిలోసిస్ అని, ఎముకలలో అరుగుదల రావడం, ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులలో కూడా కండరాల్లో వాపొచ్చి తర్వాత సందులలో జాయింట్స్లలో పెద్ద జాయింట్స్ చిన్న జాయింట్స్లో నొప్పులు వచ్చేసి వాపులు వచ్చేసి కదలలేని పరిస్థితి వల్ల భరించలేనటువంటి ఒళ్ళు నొప్పులు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. కాబట్టి ఒళ్ళు నొప్పులకు కాదు చికిత్స చేసుకోవాల్సింది, ముఖ్యంగా ప్రధానంగా వ్యాధి నిర్ధారణ చేసుకుని ఏ వ్యాధి వల్ల ఒళ్ళు నొప్పులు వస్తున్నాయో గమనించుకుని
గమనించుకొని వ్యాధికి చికిత్స చేసుకున్నట్లయితే అది మానసిక కారణాల వల్ల వస్తుందా, శారీరక కారణాల వల్ల వస్తుందా, తర్వాత సీజనల్ వేరియేషన్స్ కొన్ని సందర్భాల్లో శీతాకాలంలో వర్షాకాలంలో ప్రధానంగా ఏంటంటే కీళ్ళ నొప్పులు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి, కదలలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కేవలం పెయిన్ కిల్లర్సు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, తర్వాత పవర్ఫుల్ నొప్పి గోళీలు లాంటివి వేసుకోకుండా కేవలం తాత్కాలిక ఉపశమనం పైన ఆధారపడకుండా శాశ్వతమైన పరిష్కార మార్గం చూసుకోవాలి. వ్యాధి యొక్క మూలాల్లోకి వెళ్ళి వ్యాధి లక్షణాలు ఏంటి విడమర్చి చూసుకొని కొంచెం శాంతంగా మనం చూసుకొని జాగ్రత్తగా మందులు వాడుకున్నట్లయితే ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవచ్చు. ఎస్, ప్రస్తుతం మనతో ఉన్నారు వెంకటరాజు. ఆయన కూడా ఆయుర్వేదంలో చికిత్స తీసుకున్నారు, గురు ఆయుర్కేర్లో చికిత్స పొందారు. ఆయన అంతకుముందు ఎటువంటి అనారోగ్యానికి గురయ్యారు, గురు ఆయుర్కేర్లో ఆయుర్వేద చికిత్స తీసుకున్న తర్వాత ఎలాంటి ఆరోగ్యాన్ని ఆయన పొందారో ఒకసారి ఆయన మాటలోనే విందాం. హలో అండి వెంకటరాజు గారు. మోకాలు నొప్పి వచ్చిందండి, వాపు నొప్పి ఉందండి. డాక్టర్ వైద్యం చేయించుకున్నాను, దానివల్ల ఏమీ ఫలితం కనపడలేదు. ఇంగ్లీష్ వైద్యం. ఓకే. తర్వాత మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, మహేష్ బాబు గారి దగ్గరికి. చూశారు, మందులు ఇచ్చారు. ఆ మందులు వేసుకోవటానికి నేను భయపడ్డా, ఎందుకంటే ఎక్కువ మందులు ఉన్నాయి, ఆయుర్వేదం ఏం చేస్తుంది అని చెప్పేసి నేను భయపడ్డానండి. కానీ మా అబ్బాయి వేరే తెలుసుకుని వేసుకున్నాను అని చెప్పాడు. వేసుకున్నానండి. మందులు వేసుకున్నాక ఒక నెల వాడాను, నాకు వాపు తగ్గింది, నొప్పి తగ్గిందండి. ఎన్నాళ్ళు మీరు ఇతర వైద్యం తీసుకున్నారండి? ఇతర వైద్యం నొప్పులతో బాధపడ్డారు, ఆయుర్వేదం కాకుండా ఒక 3 నెలలు బాధపడ్డానండి. ఇంగ్లీష్ వైద్యం ఒక నెల వాడానండి, దానివల్ల ఏం ఫలితం కనపడలేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన మందు, మహేష్ బాబు గారు ఇచ్చిన మందుల వల్ల నాకు బాగానే ఉందండి. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు? ఒక నెల వాడానండి, నెలకే బాగానే ఉంది, తగ్గింది, బాగానే ఉందండి. అంటే ఎలాంటి బాధను అనుభవించేవారు, ఎలాంటి బాధపడేవారు ఆ టైంలో మీరు? అంటే కాలు బాగా ఇచ్చేసిదండి, అసలు నడవనిచ్చేది కాదు, వాపు ఉండేదండి. దగ్గర మొడుచుకోవటం చేయటం చాలా ఇబ్బందులు ఉండేయండి. ఆ ఇబ్బందులన్నీ తగ్గినాయి. ఇప్పుడు నాకు మామూలుగా ఫ్రీగానే ఉంటుందండి కాలు. దాని గురించి ఆయుర్వేద వైద్యం బాగానే ఉందని చెప్పేసి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. తగ్గిందండి, నాకు చాలా వరకు తగ్గిపోయింది, ఇంకేమీ ఇబ్బంది ఏమీ లేదండి. ఓకే. కాలర్తో మాట్లాడదామండి. ఆంజనేయులు ఉన్నారు. ఆంజనేయులు గారు మాట్లాడండి. హలో సార్, నేను ఆంజనేయులు గారు మాట్లాడుతున్నాను. చెప్పండి ఆంజనేయులు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. మీ అబ్బాయి తలనొప్పి ఎలా ఉంది? చాలా నయం ఉంది సార్, 1 month లో చాలా క్యూర్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుందని. ఇంతకు ముందు ఏం వైద్యం చేయించుకున్నారు తలనొప్పికి? మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను సార్. డాక్టర్ రమేష్ అని చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉండే, అతని దగ్గర కన్సల్ట్ చేస్తే అతను ఏమన్నాడు అంటే విటమిన్ డి తప్పుంది, దానివల్ల ప్రాబ్లం అయింది అని చెప్పాడు. అయితే నాకు మామూలుగా ఎట్లా టీవీ దాంట్లో చూసి మీకు మీ క్లినిక్ వచ్చాను, దానివల్ల చాలా క్యూర్ అయింది. అంటే ఇప్పుడు 1 నెలలో తలనొప్పి పూర్తిగా తగ్గిపోవడం అంటే మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఏమనుకుంటారంటే అందరూ ఆయుర్వేదం అంటే లేటుగా పనిచేస్తుంది, అబ్బో చాలా ఇదవుతుంది అదవుతుంది అని రకరకాల అనుమానాలు అపోహలు ఒక రకంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు మా హాస్పిటల్ వచ్చినప్పుడు కూడా వింటూ ఉంటారు కదా, చాలా మంది మాట్లాడేది కూడా చెప్తుంటాను కదా. సో అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా అసలు ఈ 1 నెలలో ఇంత అద్భుతంగా తగ్గిందనే విషయాన్ని ఎట్లా చెప్పాలి? బెస్ట్ సార్, గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆయుర్వేదిక్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వచ్చింది ఇది ఇంగ్లీష్ మెడిసిన్. నేనంటే బెస్ట్, ఇది స్లో అయినా పర్మనెంట్ అయితే క్యూర్. ఇప్పుడు స్లో అనుకుంటున్నారా, ఫాస్ట్ అనుకుంటున్నారా? ఇప్పుడు మీ తలనొప్పి తగ్గడం నేను ఫస్ట్ స్లో అనుకున్నాను, 1 month లో రిలీఫ్ అయితే నేను రియల్గా యాక్ట్. ఇంకా ఇప్పుడు ఎలా ఉన్నారు ఈ పిల్లవాడికి? ఇప్పుడు చల్లగాలి తగిలినా కానీ, చల్లగాలిలో వెళ్ళినా కానీ, లేకపోతే ఐస్ క్రీమ్ తిన్నా, చల్లనీళ్ళు తాగినా కానీ తలనొప్పి వస్తుందా ఇప్పుడు? ఇప్పుడైతే ఏం లేదు సార్, మంచిగా క్యూర్ ఉన్నాడు. చాలా చేంజెస్ వచ్చాయి అబ్బాయి దాంట్లో. పథ్యం ఏమైనా చేశారా? ఎంత పథ్యం ఏమైనా చేశారా? మంచిగా ఉంది సార్. పథ్యం ఏమైనా ఇవి తినకూడదు అది తినకూడదు ఏమైనా నిబంధనలు చెప్పారా? ఏం ఆప్షన్స్ ఏం పెట్టలేదు సార్. ఓకే, గుడ్. ఓకేమా, బాయ్. రైట్ అండి. ఇప్పుడు వెంకటరాజు గారు మీ దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి పరిస్థితులు ఉన్నారు? 1 నెల రోజులు వాడిన తర్వాత చాలా బాగా నయమైందని చెప్తున్నారు. ఏ వైద్యం చేశారు? ఆయన ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా ఏంటంటే కీళ్ళ వాపులతో కూడేటటువంటి కీళ్ళ వాతానికి సంబంధించి ఒక జబ్బు అండి.
కాళ్ళు పైన వాచిపోయి ఉంది, నొప్పి ఉంది, ఇన్మొబిలిటీ ఉంది, సివియారిటీ ఉంది, నిద్ర పట్టదు, కదలలేని పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులలో మా దగ్గరికి వచ్చినప్పుడు నొప్పి తగ్గడానికి, తర్వాత రోగం తగ్గడానికి, తర్వాత ఆ వాపు తగ్గడానికి చక్కని ఔషధాలు ఉన్నాయండి. వాటిని మనం డిజైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఆయుర్వేద వైద్యులకు ఉన్న పెద్ద ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఔషధాలు కూడా తయారు చేసుకోవాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటుందండి క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే. సో మంచి క్వాలిటీ ఓరియంటెడ్ డ్రగ్స్ కనుక మనం తయారు చేసుకొని ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు చూడండి, అంకుల్ చక్కగా మెట్లెక్కి కూడా నడుచుకుంటూ వచ్చారు, సాధారణంగా నడుచుకుంటూ వచ్చారు. నార్మల్ లైఫ్ అంటే ఇంత ఫాస్ట్ కూడా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంది. ఇది కేవలము ఏదో ఇంగ్లీష్ వైద్యం లాగా పెయిన్ కిల్లర్స్ మాదిరిగా కేవలం తాత్కాలిక ఉపశమనం కాదు. ఇది రోగానికి చికిత్స జరగడం అండి. దట్స్ వేర్ ఆయుర్వేద డిఫర్స్. ఈ ఫైబ్రోమయాలజీని ఎలా గుర్తిస్తారండి? ఇప్పుడు గుర్తించడానికి మనకి ఆధునికంగా ఎన్నో టెస్టులు వచ్చాయి కదండి. ఇప్పుడు వాపులు వచ్చాయి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు సడన్గా ఎవరు నిద్ర నుంచి లేచిన వెంటనే ఒక నొప్పులు రావడం మొదలెట్టాయి అనుకుందాం. సో పొద్దున్న లేవాలంటే కష్టంగా ఉంది, కాళ్ళు వాచిపోయాయి, స్టిఫ్నెస్ ఉంది, నడకలో ఇబ్బంది ఉందనుకోండి. అలాంటప్పుడు మనం చూసుకోవాలి, టెస్టులు చేసుకొని చూసుకోవాలండి. ఆర్ఏ ఫ్యాక్టర్ ఏముంది చూసుకోవాలి, సిఆర్పి ఏమన్నా ఉందా, తర్వాత ఏఎన్ఏ లాంటివి ఏమన్నా ఉన్నాయి, తర్వాత ఇట్లాంటి టెస్టులు AS4 టైట్లర్ కానీ ఇట్లాంటి టెస్టులు చేసుకొని మనకి ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చేటటువంటి ఈ రుమాటిక్ పెయిన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా, తర్వాత ఫీవర్స్ వచ్చినట్లయితే ఎలాంటి ఫీవర్స్ వస్తూ ఉన్నవి ఏమిటి, తర్వాత ఈ వాపులు ఎందుకు మనకు వస్తున్నాయి, జనరల్గా టెస్టులు చేసుకొని చూసుకోవాలి. ESR లెవెల్ ఏమైనా ఎక్కువగా ఉందా, ఇట్లాంటివన్నీ మనము ల్యాబొరేటరీ టెస్టులు చేసుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే నిర్లక్ష్యం చేయకుండా వ్యాధి యొక్క మూలాలను అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకున్నట్లయితే ఈ ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనే అంశం పైన మనకు ఒక సదభిప్రాయం, ఒక చక్కని అవగాహన కుదిరేటటువంటి ఆస్కారం ఉంటుందండి. మరొకరు ఉన్నారండి, ప్రసాద్ గారు మాట్లాడండి. హలో సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? సార్ నమస్తే డాక్టర్ గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ మీ నడుము నొప్పి ఎలా తగ్గింది, ఎంతకాలం తగ్గింది, ఎంత సివియర్గా మీరు బాధపడ్డారు ఒకప్పుడు కొంచెం TV9 ప్రేక్షకులకు చెప్తారా సార్? ఒకసారి చెప్తాను సార్. అది 2012లో నాకు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చి బెడ్ మీద నుంచి లేకపోయిన పొజిషన్లో నేను మీకు కాల్ చేశాను. సార్ కాల్ చేసి అదే మీది పేపర్లో, ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఆర్టికల్ చూసి దానిపై డైరెక్ట్ నేను విజయవాడలో ఉన్నాను. డైరెక్ట్ గా కాల్ చేస్తే మీరు సరే నా సమస్య అంతా విని అర్థమైందని చెప్పి నాకు మెడిసిన్స్ పంపిస్తాను. మా కొలీగ్ ద్వారా మెడిసిన్స్ పంపించాను, ప్రసాద్ గారి ద్వారా పంపించాను నేను. ఎష్యూరెన్స్ ఇచ్చారు, 10 days లో మీరు వెళ్ళి తిరుగుతారండి, పర్వాలేదు నిదానం తగ్గుతుంది అని హామీ ఇచ్చారు. సో దాని ప్రకారం నేను మీరు ఇచ్చిన మందులు యాక్టివ్ గా దూచా తప్పకుండా వాడానండి. వాడితే వితిన్ 10 days లో మీరు చెప్పినట్టుగా లేచి నేను బెడ్ మీద నుంచి పూర్తిగా లెగవలేని వాడిని పూర్తిగా లేచి మన పనులు ఇంట్లో వర్క్ చేసుకోవడానికి సాధ్యమైంది. ఆ తర్వాత ఒక 9 రోజుల్లో మళ్ళీ నేను నార్మల్ గా వచ్చి ఆఫీస్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 3 months కంటిన్యూస్ గా మీరు చెప్పిన మెడిసిన్స్ వాడాను. సలహా మీద 4th month కూడా తర్వాత స్టాప్ చేశాను సార్. అప్పటి నుంచి నేను మామూలుగా నా దైనందిన కార్యక్రమాలన్నీ సక్రమంగా చేస్తున్నాను. సార్ జనరల్గా అందరు ఏమనుకుంటారంటే ఆయుర్వేదం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మీరు హాస్పిటల్ వచ్చినప్పుడు వింటుంటారు కదా, మీతో కూడా నేను చాలా షేర్ చేసుకుంటాను. సో అలాంటి వాళ్లకు మీరు మన ప్రేక్షకుల తరఫున అంటే TV9 ప్రేక్షకుల తరఫు నుంచి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వగలరు సార్ దయచేసి ఒకసారి? అంటే మన హాస్పిటల్కి వచ్చి చూస్తారు కదా సార్, నా ఇబ్బంది అంటే మన భారతీయ దేశానికి పురాతన శాస్త్రం సార్ ఆయుర్వేదం. అయితే చాలా మాత్రంగా దీనికి అన్ని రుగ్మతలు పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంది ఆయుర్వేద మందుల ద్వారా. దురదృష్టవశాత్తు ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ లేకపోవడం వలన, దాన్ని ప్రచారంలో తేలేకపోవడం వలన వెనకబడింది తప్ప మన ప్రాచీన శాస్త్రం ప్రకారం రూట్స్ నుంచి తొలగించేది ఆయుర్వేద శాస్త్రాన్ని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను సార్. అందుకని మీరు ఎస్పెషల్లీ నేను అనుభవించాను కాబట్టి, ఇది తగ్గింది కాబట్టి నాకు ఇమీడియట్ గా నమ్మకం కూడా చాలా పెరిగి అప్పటి నుంచి ఏదొచ్చినా కూడా మిగతా మెడిసిన్స్ మానేసి ఆయుర్వేదం వైపే నేను ఏ సమస్యను తీసుకురావడం, అట్లాగే మా ఫ్రెండ్స్ ని కొలీగ్స్ ని కూడా చాలా మంది నా దృష్టికి ఈ సమస్యతో ఎవరు బాధపడుతున్నా ఇమీడియట్ గా వాడమని చెప్పి వాళ్ళకు కూడా సలహాలు వేయడం జరుగుతుంది సార్. దీన్ని నేను
సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను సార్ ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని. మీలాంటి డాక్టర్స్ ఇంకా కొంతమంది మన భారతదేశంలో తయారయ్యి ప్రత్యేకంగా దీని విభాగాలు పెట్టి పూర్తిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఈ రూట్స్లో నుంచి ఈ రోగాన్ని తొలగించడం అనేది ఒక ఆయుర్వేద్యానికే సాధ్యం అంటారండి? సార్ ఇప్పుడు 7,000 సంవత్సరాల పూర్వం నుంచి అండి, ఇప్పుడు మనం ఇటీవల కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఆల్మోస్ట్ జనసామాన్యంలోకి చాలా సీరియస్గా వెళ్ళిందండి. అక్కడ ఆ సినిమాలో లాస్ట్ షాట్లో చూపిస్తారండి, శాతకర్ణిని ఒక విషకన్య వచ్చి ఆయన దగ్గరికి రావడం వల్ల అతనిలో రక్తం అనేటువంటిది గడ్డగట్టేటటువంటి ప్రమాదంలోకి వెళ్తుంది. ఆ సందర్భంలో చేసిన వైద్యం ఏమిటండి? ఆయుర్వేద వైద్యమే కదా. అంటే జనసామాన్యులకి మాస్లో కూడా ఈరోజు ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే కాకుండా మనకు మాస్ కమ్యూనికేషన్స్లలో సినిమా మాధ్యమం ద్వారా కూడా ఆయుర్వేదం కొన్ని సందర్భాల్లో చాలా ప్రస్ఫుటంగా దర్శకులు నిజంగా చూపించడం జరుగుతుంది. క్రిష్ గారికి ప్రత్యేక అభినందన చెప్పాలని, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఆయుర్వేదం చక్కగా ప్రమోట్ చేసి చూపించారు. సో ప్రజలకు ఏంటంటే భారతీయ వైద్యం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అన్న విషయము ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి. సో కాబట్టి భారతీయ మూలాలు, భారతీయ వైద్య మూలాలు పాశ్చాత్య వైద్య మూలాల కన్నా భిన్నంగా ఉన్నాయండి. ఇప్పుడు పాశ్చాత్య వైద్య విధానంలో ఏంటంటే సర్జరీ అభివృద్ధి చెందింది, అది వార్ మెడిసిన్ అండి. వార్స్ వచ్చినప్పుడు సర్జరీ అనేది ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి రీజియన్లో కూడా సర్జరీ అభివృద్ధి చెందింది. భారతదేశంలో కూడా ఒకప్పుడు అభివృద్ధి చెందింది. అయితే సో ఇన్స్టెంట్గా పనిచేసేటటువంటి ఔషధాలే, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే ఔషధాలే ఉన్నాయి. కానీ దీర్ఘకాలిక చికిత్స జరిగినప్పుడు కొన్ని వ్యాధులకు లాంగ్ టర్మ్ చికిత్స చేయాలన్నప్పుడు మాత్రము ఆయుర్వేద ఔషధాలు అద్భుతంగా పనిచేస్తున్నవి. ఇవి టైం టెస్టెడ్ మెడిసిన్స్ అని కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో మనం ఇది కంటిన్యూటీగా ఉండేటటువంటి వైద్య శాస్త్రం. కాబట్టి ఇలాంటి మాలిక్యూల్స్ను మనం సరైనటువంటి దిశలో అవగాహన చేసుకొని అర్థం చేసుకొని కానీ వాడుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మన సొంతం అయ్యేటటువంటి ఆస్కారం ఉందండి. రైట్ అండి. చిన్న బ్యాక్ వెంకటరాజు గారు, మీరు అనుకున్నారా ఆయుర్వేదంలో చికిత్స తీసుకోక ముందు పూర్తి స్థాయిలో ఈ నొప్పుల నుంచి, ఈ అనారోగ్యం నుంచి పూర్తి స్థాయిలో బయటపడగలను అని? ఆయుర్వేదం చికిత్స తీసుకోకముందు ఇంగ్లీష్ వైద్యం చేయించుకున్నానండి, తగ్గలేదు. విన్నాను ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉంది, దీనివల్ల తగ్గుద్దని. దాని గురించి నేను డాక్టర్ గారు ఎవరని నేను ఆలోచించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మహేష్ బాబు గారు బాగా చేస్తారని చెప్పేసి నాకు తెలిసిందండి. తెలిసాక మా అబ్బాయిని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక నాకు మందులు ఇచ్చారు, చూశారు, బాగానే పనిచేసినాయండి, తగ్గినాయి. దాని గురించి నేను డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వచ్చాను వాడండి బాగా పూర్తిగా తగ్గిపోద్దని చెప్పారండి. సహజంగా ఎందుకు మొదట్లో భయపడుతుంటారు, తగ్గిపోయిన తర్వాత అమ్మయ్య అని అనుకుంటారు, కానీ వచ్చే ముందు ఇతరత్ర చికిత్స విధానాలని అన్నిటిని పరీక్షించిన తర్వాత తగ్గకుండా ఉన్నప్పుడు చివరిలో ఆయుర్వేదం దగ్గరకు వస్తుంటుంటారు. జనరల్గా ఎందుకు జనాలు ఎలాంటి ధోరణి ఉంటుందంటారు? ఇప్పుడు ఇందాక నేను స్టూడియోకి వచ్చేటప్పుడు నేను తొందరలో వస్తుంటే ఒక పెద్ద ఆయన వచ్చేసి నాకు మ్యాథ్స్ లెక్చరర్ గారు ఉన్నారు కదండి, ఆవిడ పంపించారండి, మీ రెఫరెన్స్ ఇచ్చి పంపించారు అన్నారు. ఈ రోగం తగ్గుతుందని అడిగాడు. అంటే రెటరోలిస్థెసిస్ అంటే ఎముక వెనక్కి జరిగింది, పొట్టలోకి జరిగింది, ఇది తగ్గుతుందా అన్నారు. అసలు తగ్గుతుందండి, జాగ్రత్తగా చూసి చేద్దాం, చికిత్స చేద్దాం, తగ్గుతుందని చెప్పాను. లేదండి మీ దగ్గర నేను డిస్కషన్ చేయాలండి అన్నారు. ఇప్పుడు తగ్గుతుందా లేదన్నా తగ్గుతుందని చెప్పినప్పుడు ఇంక డిస్కషన్ ఏముందండి? సరే, ఇదే విషయము మరి అలోపతి వైద్యుల దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తున్నారండి. అసలు చాలామంది మా దగ్గరకు వచ్చి అన్ని డౌట్లు మా దగ్గర అడుగుతూ ఉంటారండి. దీనికి ఏమిటి, మీరు ఎందుకు అడగలేకపోయారు అక్కడ అంటే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వరండి, వాళ్ళు మాట్లాడరండి, ఇది ఇంతేనండి అని చెప్తారు. నిన్న ఒకతను వచ్చారు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఉన్నాయి, దాదాపు ఒక మెడికల్ షాప్ రన్ చేస్తుంటారు, వాళ్ళ అబ్బాయి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అని డయాగ్నోస్ అయింది. లేదండి ఇది ఇంతే, ఇలాగే ఉంటుందండి, లైఫ్ లాంగ్ ఇలా మందులు వాడాలండి అని చెప్పారు. దాదాపు డజన్ మంది డాక్టర్లను కలిశారండి. ఆర్థో అయిపోయారు, న్యూరో అయిపోయారు, తర్వాత రుమటాలజిస్టులు కూడా అయిపోయారండి. రుమటాలజిస్టుల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడగలేదా మరి ఏమైంది, రోగం గురించి నీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, మరి ఏమిటి అని చెప్పని అడిగితే సార్ వాళ్ళు ఏం చెప్పలేదు సార్, అసలు ఇది ఇంతే, ఇలాగే ఉంటుంది, మందులు వాడాలి, మందులు వాడుతూనే ఉండాలి అని చెప్పారండి అన్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని డీటెయిల్స్ వివరంగా, సవివరంగా, మరింత లోతుగా అన్నీ అడుగుతారండి. డౌట్లు అండి, బాగా డౌట్లు ఉంటాయండి, విపరీతంగా డౌట్లు ఉంటాయండి. భయం అండి, మామూలు భయం కాదండి. కొంతమంది మందులు తీసుకుపోతారు, మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత నేను కొంచెమే వాడానండి, ఒక్కొక్కటి వాడానండి, 2 వాడానండి అని చెప్తారు. కొంతమంది మందులు వాడరు, వాడితే ఏమవుతుందని భయం.
తర్వాత ఫస్ట్ మొదలెట్టరు వెళ్తారు, మళ్ళీ ఆ మందులు తీసుకొని రిటర్న్ వచ్చేస్తుంటారు. అసలు ఇలా రకరకాలుగా ఉంటారండి. అసలు అలోపతిలోకి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి క్లయింటు అక్కడ ఉండే వ్యవహారం వేరండి. అక్కడ ఏమిటంటే సిస్టమ్ పైన నమ్మకం ఉంటుందండి. సిస్టంలో ఏదో తగ్గుతుంది అన్న ఒక పెద్ద హోప్తో పోతాడు. ఎక్స్ దగ్గరికి వెళ్తాడు, ఆడ కొంచెం రిలీఫ్ రాకపోతే వై దగ్గరికి వెళ్తాడు, జెడ్ దగ్గరికి వెళ్తాడు, అలా తిరుగుతూనే ఉంటారు. అది అయిన తర్వాత స్పెషాలిటీ కార్పొరేట్ వైద్యాలకు వెళ్ళి ఈ కార్పొరేట్ వైద్యశాల నుంచి ఇంకో కార్పొరేట్ అట్లా వెళ్తూ ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఆయుర్వేద, వైద్యుడి దగ్గర మాత్రం ప్రశ్నల పరంపర ఉంటుందండి, శరపరంపరలాగా కొనసాగుతూనే ఉంటుందండి. అంటే వాళ్ళకు ఏంటంటే విశ్వాసం లేదని కాదు. ఈ మధ్య ఒక ప్రముఖ జర్నలిస్ట్ను, సినీ జర్నలిస్ట్ను ఒక మాట అడిగాను, మన సినిమా యాక్టర్లకు ఆయుర్వేదం పైన ఎంత నమ్మకం ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత అవగాహన ఉంది అని అడిగాను. అడిగితే మహేష్ బాబు గారు గౌరవం బాగానే ఉంది, గౌరవం లేదనడానికి లేదు, కాకపోతే భయం అనేటువంటిది ఎక్కువగా ఉంది మహేష్ బాబు గారు. వాళ్ళకి ఏవో అనుమానాలు ఉన్నాయి, సాధారణంగా అందరికీ ఉండేటటువంటి అనుమానాలు వాళ్ళకు కూడా ఉన్నాయి, కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు మైండ్ సెట్ను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు స్ట్రాంగ్గా అని చెప్పని నాతో చెప్పారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఇదే కనుక జనాలకు అప్లై చేసినట్లయితే వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల విశ్వాసం లేదండి, పైగా భయం ఎక్కువగా ఉందండి. ఆ భయం వల్ల ఏంటంటే అడిగిందే అడుగుతూ ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు, మాట్లాడిందే మాట్లాడుతూ ఉంటారు. తక్కువ మాట్లాడితే ఒక రకమైనటువంటి ఫీలింగ్, కొంచెం ఎక్కువగా వివరణ చెప్తే ఒక రకంగా ఉంటుందండి. క్లయింట్కి ఏం కావాలి, ఆ పాయింట్ ఆఫ్ ఆ పర్టికులర్ పాయింట్లో ఏం చెప్పాలన్న విషయంలో ఉదాహరణలు చెప్పాలంటే దే విల్ బి వెరీ వెరీ ప్రాక్టికల్. నేను ఆ మెడికల్ షాప్ ఓనరు అతను ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ అబ్బాయిని అడిగాడు, నేను చాలామందికి తగ్గుతున్నాయండి, మీరేం కంగారు పడక్కర్లేదు, తగ్గుతుందని నేను చెప్పాను. లేదండి మా అబ్బాయికి తగ్గితే తగ్గినట్టుగా భావిస్తానండి. మరి అలోపతి వైద్యులను అట్లనే అనుకుంటున్నారా అండి చెప్పండి? అక్కడ అసలు రిజల్ట్స్ కనిపించట్లేదు కదా, రిజల్టే కనిపించట్లేదు. నీకు సిస్టమ్ మీద నమ్మకం ఉంది కాబట్టి అలా వెతుకుతూ ఎడారిలో వయాసిస్సు వెతికినట్టు వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ వయాసిస్సు ఉందిరా బాబు అంటే నేను నీళ్లు తాగుతానే దాహం తీరింది అనుకుంటాను అంటే మనం ఏం చెప్తాం చెప్పండి? సో కాబట్టి ఇది ముఖ్యంగా ప్రధానంగా ఇందాక చౌదరి గారు నాతో మాట అన్నారు, మహేష్ బాబు గారు దీనిపైన ప్రచారం బాగా జరగాలి, అవగాహన పెంచుకోవాలి, అర్థం చేసుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకొని మంచి వైద్యుని ఎంచుకోవాలి అని చెప్పిన ఒక మంచి మాట అన్నారు. కాబట్టి ప్రజలు దీనిపైన అవగాహన పెంచుకోవాలి, విస్తృతంగా ప్రచారం జరగాలి. చౌదరి గారు ఇంకో మాట కూడా మంచి మాట అన్నారు, విస్తృతంగా ప్రచారం జరగాలి. వైద్యులే ప్రచారం చేస్తే ఎలాగండి? ఇప్పుడు ఒక కాటన్ ఉందంటే కాటన్కు బ్రాండ్ అంబాసిడర్గా మన సినీ తారలు అంటున్నారు. ఆయుర్వేదానికి కూడా ప్రాచీన ఔన్నత్యం కలిగినటువంటి ఇన్ని వేల సంవత్సరాల భారతీయ వైద్యానికి కూడా మన సినిమా తారలు, ఫిల్మీలో ఉండేటటువంటి గొప్ప గొప్ప తారలు కనుక ఈ విషయాన్ని బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు వచ్చినట్లయితే ప్రజలకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కోట్లు ఇవ్వక్కర్లేదు, లక్షలు ఇవ్వక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళకు ఒక రకమైన దారి చూపించిన వాళ్ళు అవుతారు. ఎవరైనా మహానుభావులు కనుక ముందుకు వచ్చినట్లయితే నిజంగా వాళ్ళని శ్రీ మహావిష్ణువుగా కొలుస్తామండి మేము ఆయుర్వేద వైద్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ బాబు గారు టీవీ9 స్టూడియోకి వచ్చి ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను, వివిధ రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో పూర్తి స్థాయి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరాజు గారు, మీరు కూడా ఆయుర్వేదంలో చికిత్స పొందే విధంగా ఉపశమనం పొందారనే వివరాలను, మీ అనుభవాలను వివరించినందుకు. ఇవి ఈ రోజు లైఫ్ లైన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ9.